నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో మంచి రక్తాన్ని తీసుకువెళ్ళేది, అలాగే చెడు రక్తాన్ని తీసుకొచ్చేవి 2 రకాల వెయిన్స్ మనకుంటాయి. అవే సిరలు, ధమనులుగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ వెయిన్స్ యొక్క ముఖ్య పాత్ర ఏమిటి? సో, ఈ వెయిన్స్‌ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మన బాడీలోని ఏ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంజీవరావు కే. వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ చిరంజీవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కూకట్పల్లి. హలో సార్. హలో. సార్, వెరికోస్ వెయిన్స్ గురించి ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్‌నెస్ అనేది వస్తుందని చెప్పొచ్చు. కానీ ఇందులోనే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గురించి పెద్దగా ఎవరికీ ఐడియా అనేది లేకుండా ఉంది. సో, వెరికోస్ యొక్క పాత్ర ఏమిటి? ఈ సిరలు, ధమనులు గనక దెబ్బతిన్నట్లయితే అసలు ఏం జరుగుతుంది? బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటే డీవీటీ. అంటే డీవీటీ అనే దానికి ఫుల్ అబ్రివేషన్ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే డీప్గా ఉన్న వెయిన్స్ యొక్క రక్తం గడ్డకట్టడం అనమాట. అంటే వెయిన్స్ అంటే ఏంటి అంటే మనకి కింద నుంచి మెయిన్గా డీప్ వెయిన్స్ అంటే ఏంటంటే ఈ కాళ్ళల్లోంచి కింద మనకి చేతుల్లోంచి కానీ కాళ్ళల్లోంచి కానీ మెయిన్గా తీసుకెళ్లే బొంక దగ్గర ఉండే మెయిన్ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు. సో ఇందాక వారికోస్ వెయిన్స్లో మనం చెప్పుకునేవి సూపర్ఫిషియల్ బ్లడ్ వెజల్స్, ఇవి మెయిన్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఇవి కానీ బ్లాక్ అయితే మనకి చెడు రక్తం అనేది పైకి వెళ్ళదు. సో అలాంటి మెయిన్ క్యారీ చేసే బ్లడ్ వెజల్స్ని డీప్ వెయిన్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ డీప్ వెయిన్లో క్లాట్ ఫామ్ అవుతుందో దాన్ని డీవీటీ అంటాం. దీనికి అవగాహన తక్కువ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, చాలా రిస్క్, ప్రాణం పోయే ప్రమాదమైన జబ్బు ఇది. సో దీన్ని కనుగొనటం కూడా చాలా అవగాహన ఉండదు కాబట్టి సడన్గా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా దీనికి సిమ్టమ్స్ ఏముంటాయో తెలియదు. అసలు ఇది చాలామంది పేషెంట్స్ కాదు, డాక్టర్స్కే ఈ చాలా రోజులు అవగాహన చాలా కష్టం. చాలా ఊర్లో ఏమయ్యేదంటే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత లేకపోతే ఒక ఆపరేషన్ అయ్యాకో హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ ఆపరేషన్ చేసుకుంటారు, డెలివరీ అవుతుంది, ఒక 2 days చక్కగా బిడ్డ బాగుంటారు, ఒక 4-5 వచ్చి పలకరించి వెళ్తారు. తర్వాత రాత్రికి కొంచెం కాళ్ళు వాస్తున్నాయి డాక్టర్ గారు అంటే, వాస్తున్నాయి అంటే సరేలే అమ్మ రేపు ఎక్కువసేపు పడుకొని ఉన్నారు కదా రేపు తగ్గుతుంది అంటారు. మార్నింగే సడన్ డెత్ అయిపోతారు. అప్పుడు వరకు హెల్దీగా ఉన్న మదరు, హాస్పిటల్లో ఉన్న మదరు చనిపోతారు. సో లేకపోతే ఒక సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు అప్పుడు వరకు సర్జరీ అంతా బాగుంటుంది, రేపు డిశ్చార్జ్ అవుతున్నాం అని అనుకుంటారు, సడన్గా వాళ్ళు చనిపోతారు. కొన్ని కండిషన్స్లో మనం ఓసీ పిల్స్ వాడతారు బర్త్ రాకుండా, అదే పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్కి. సో వాళ్ళు ఏంటంటే చాలా నార్మల్గా ఉంటారు, రోజు డ్యూటీకి వెళ్ళి వస్తుంటారు, ఇంటికి వస్తారు, నార్మల్గా ఉన్నాం కదా అని పిల్లు తీసుకుంటారు, నైట్ ఏదో కొంచెం కాలు వస్తుంది, మార్నింగ్ కల్లా చనిపోతారు. ఇంకా హెల్దీ జిమ్లో వాళ్ళు స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకొని వాళ్ళు చక్కగా 6 pack బాడీతో ఎంతో హెల్దీగా ఉన్న, ఈ మధ్యన కూడా ఒకటి జరిగింది, మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, ములాయం సింగ్ గారు అబ్బాయి. సో ఎంతో హెల్దీ ఆయన, రోజు జిమ్కి వెళ్ళే ఆయన సడన్గా కాళ్ళు వాపొస్తే వెంటనే చనిపోతారు. ఇలాంటి అసలు దీనికి చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో చేతపడి చేయించారు, లేకపోతే ఇంత బాగున్న వాళ్ళు ఎందుకు చనిపోయారు, వెంటనే ఎందుకు చనిపోయారు, మా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారు, ఏదో ఇంటికి పట్టుకెళ్ళారు, లేకపోతే ఏది పట్టుకెళ్ళారు, ఏది కాదు. ఇది చాలా కాలం అవగాహన లేక ఈ డెత్స్ అన్నిటినీ ఏదో చేతబడనో బాణమతనో ఏవో రకరకాలు ఇక ఊర్లో వాళ్ళకి ఏంతో తోస్తే అది ఎవరో దిష్టి పెట్టి చేయించారనో, ఇవన్నీ దీన్నిటికి, ఈ చావులన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే డీవీటీ ఫాలోడ్ బై పల్మనరీ ఎంబాలిజం. అంటే లేడీస్లో జనరల్లీ హార్ట్ అటాక్స్ రావడం అనేది చాలా అరుదుగా చెప్తారు. బట్ ఇటీవల కాలంలో కొంతమంది లేడీస్లోనే చూస్తున్నాం హార్ట్ అటాక్ అనేది. ఇప్పుడు మెన్ ఉమెన్ అని డిఫరెన్స్ లేదు. సో అందరూ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కాబట్టి వస్తుందని అంటున్నారు. సో ఉమెన్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే మేజర్ రీజన్ ఇది అయి ఉండొచ్చు. అంటే హార్ట్ అటాక్ అని అనలేం దీన్ని. ఎప్పుడైతే ఈ క్లాట్ని మనం నెగ్లెక్ట్ చేస్తామో క్లాట్ వెళ్ళి లంగ్స్ని బ్లాక్ చేస్తుంది. హార్ట్ నుంచి వెళ్ళి ఈ చెడు రక్తం అంతా నార్మల్గా ఏమవుతుందంటే హార్ట్కి రీచ్ అయ్యి హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. ఆ లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది బ్లడ్, అంతే కదా, మళ్ళీ మన ఆక్సిజన్ నుంచి ఆక్సిజనేటెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన హార్ట్ నుంచి బ్లడ్ లంగ్స్కి వెళ్తుందో క్లాట్ కూడా అంతే, మన కాళ్ళలో ఉన్న క్లాట్ అంతా వెళ్ళి ఐవీసీ అంటాం, పెద్ద చెడు రక్తం తీసుకెళ్ళ, అక్కడి నుంచి హార్ట్లో ల్యాండ్ అయ్యి హార్ట్ నుంచి మన లంగ్స్కి మోస్ట్ బ్లడ్ అంతా లంగ్స్కి వెళ్తుంది కాబట్టి లంగ్స్లోకి వెళ్ళి
పల్మనరీ ఎంబోలిజం డెవలప్ అవుతుంది. సడన్గా ఊపిరాటం బంద్ అయ్యి కొంతమందిలో అయితే కొంతవరకు సాచురేషన్ తగ్గి ఆయాసంతో ప్రజెంట్ అవుతారు. ఇంకొంతమంది సివియర్ పల్మనరీ ఎంబోలిజం అయితే అప్పటికప్పుడే ఊపిరి అందక చనిపోతారు. సో అది పల్మనరీ ఎంబోలిజం. అది హార్ట్ అటాక్ అని అనడానికి మనం లేదు, కానీ సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. సడన్గా గుండె బ్లాక్ అయినట్టు, అక్కడ నొప్పి రావటము, ఊపిరి అందకపోవటము, చనిపోవటము. సో ఇది ట్రూ హార్ట్ అటాక్ కూడా కాదు. అంటిల్ అన్లెస్ మనం పోస్ట్ మార్టం చేసి ఆ క్లాట్ అక్కడ దానిలో ఉంది అని మనం చూస్తే కానీ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ పల్మనరీ ఎంబోలిజం ఆర్ ఏ సడన్ కార్డియాక్ అరెస్ట్. సో రెండు ప్రెజెంటేషన్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇది మాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ హార్ట్ అటాక్. దట్ ఈస్ డ్యూ టు పల్మనరీ ఎంబోలిజం. లంగ్స్ అనేది బ్లాక్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు? మెన్ అండ్ ఉమెన్ అనే కాకుండా ఎలాంటి వృత్తుల్లో ఉండే వాళ్ళలో కూడా ఎక్కువగా చూడొచ్చు? ఎక్కువ కామన్గా ఇప్పుడు మనం చూస్తే ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఈ డీహైడ్రేషన్లో మనకి ఏంటంటే రక్తం చిక్కపడడం వల్ల ఈ పల్మనరీ డీవీటీ రావటము ఫాలోడ్ బై పల్మనరీ ఎంబోలిజం అనేది చూస్తాం. ఎక్కువ డీహైడ్రేషన్ లేకుండా మనం చూసుకోవాలి. 2 డయాబెటిక్స్, మనకు షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా క్లాటింగ్ ఫెనామినా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ 3rd స్మోకర్స్, సిగరెట్లు తాగే వాళ్ళల్లో తంబాకు, ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఏదైతే వాడుతుంటారో సిగరెట్ లాగా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆకులాగా తిన్నా కావచ్చు, ఇలాంటి స్మోకర్స్లో చూస్తుంటాం. ఇవన్నీ కాకుండా మనము ఎవరిలో మన పోస్ట్ సర్జరీ ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు పోస్ట్ సర్జికల్ పేషెంట్స్ అంటే ఎక్కువసేపు అలా పడుకొని ఉండి, ఇప్పుడు ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ అయితే ఒక పోస్ట్ ఆప్గా పడుకొని ఉండాలి. ప్రెగ్నెన్సీ, మన డెలివరీ అయిన తర్వాత కూడా బెడ్ మీద ఉంటారు. ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్కి కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇవన్నిటితో పాటు ఇంకొంతమందిలో రక్తం గడ్డగట్టే తత్వమే ఉంటుంది. వాళ్ళలో హైపర్ కోయాగుబుల్ కండిషన్స్ అంటాం. లైక్ అది మనం తీసుకుంటున్న టాబ్లెట్స్ వల్ల, లైక్ ఓసీ పిల్స్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా హైపర్ కోయాగుబుల్. ఇంకొకరికి జెనెటికల్గానే హైపర్ కోయాగుబుల్ కండిషన్స్ వస్తాయి. వీళ్ళందరిలో కూడా డీవీటీ అనేది అయ్యే రిస్క్ చాలా ఫాస్ట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. డీవీటీని డయాగ్నోస్ చేయడానికి ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చినటువంటి పరికరాలు ఏమున్నాయి లేటెస్ట్? దీన్ని ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చమ్మా. చిన్న డాప్లర్ స్కాన్ అనేది మీరు వచ్చినట్టయితే, మన చిరంజీవి హాస్పిటల్కి వచ్చినట్టయితే వెంటనే మనం ఆ డాప్లర్ స్కాన్ చేసి చూసి మన క్లాట్ ఉందో లేదో చెప్తాము. అదే ఒకవేళ లంగ్ క్లాట్ కూడా మనం సస్పెక్ట్ చేసినట్టయితే సిటీ స్కాన్ ఒకటి చేస్తాం. సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అనేది చూస్తాం. దీనిలో మనకి ఇది క్లారిటీగా క్లినికల్ సిమ్టమ్స్, కాల్ సడన్గా వాసిపోయి నొప్పి సడన్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ దీన్ని సస్పెక్ట్ చేసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంతేగాని ఏదో నొప్పి ట్యాబ్లెట్ వేసుకొని నొప్పే కదా, వాపే కదా, తగ్గిపోతుందిలే అని నెగ్లెక్టే చేయకూడదు. డీవీటీ ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సడన్గా కాళ్ళు వాయడము, నొప్పి తీవ్రంగా ఉండడం, నడవలేని పరిస్థితి రావడం ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. దీనికి ఇప్పుడు చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. 100% క్యూరబుల్ డిసీజ్ ఇప్పుడు. ఓకే. సో ప్రెజెంట్ అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? ఇది బయటికి కనిపించేది కాదు కాబట్టి, సో డీప్ వెయిన్ అన్నారు. సో లోపల ఎక్కడో ఉంటుంది, తెలియదు కాబట్టి, సో ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు? ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చేసాయి? ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయమ్మా. దీనికి మేజర్ సర్జరీ లాగా ఏమి ఉండదు. ఒక్క చిన్న సూదితోనే లోపలికి మేము వెళ్ళి ఈ క్లాట్ అంతటిని సక్ చేసి బయటకు తీసేస్తాం అనమాట. ఇలాంటి ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అని చాలా అడ్వాన్స్డ్ పరికరాలు మనకి చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. ఇవి వరకు ఓన్లీ ఫారిన్ కంట్రీస్లోనే ఉండే యాంజియోజెట్ కానీ, పెనుంబ్రా సిస్టమ్ కానీ, క్లీనర్ ఎక్స్టీ అని ఇలాంటి మల్టిపుల్ డివైజెస్ అన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత కాంప్లెక్స్ డిసీజ్ కూడా ఒక చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ అవుతుంది. ఎవరిలో అయితే ఈ క్లాట్ పైకి వెళ్ళి లంగ్స్లో మైగ్రేట్ అవుతున్నాయో, రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళల్లో ఐవీసీ ఫిల్టర్ అనేది కూడా వేయటం జరుగుతుంది. అలాంటి ఫిల్టర్ సిస్టమ్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఆ ఫిల్టర్ వేయటం వల్ల ఏంటంటే ఆ క్లాట్స్ అన్నింటినీ అది అక్కడే ఆపేస్తుంది. సో లంగ్స్కి వెళ్ళి డ్యామేజ్ అయ్యే ప్రసక్తి లేకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇవి కాకుండా కొంతమందిలో మనం మందులతో కూడా రక్తం పల్చి మందులు కూడా పెట్టి కూడా వీళ్ళని డీవీటీ తగ్గించే ట్రీట్మెంట్ ఉంది. సో మందుల నుంచి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ పెనుంబ్రా, యాంజియోజెట్, ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్, ఇవన్నీ ఐబీసీ ఫిల్టర్ అన్నీ కూడా మనకి ఇప్పుడు డీవీటీని ఒక లైఫ్ రిస్క్ సిచ్యువేషన్ నుంచి వెరీ కామన్, అంటే మీకు సర్జరీ అయిందా అని కూడా అడుగుతారు తర్వాత. అంత సింపుల్గా కోతల కుట్టు లేకుండా ట్రీట్మెంట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి ఇప్పుడు చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సార్. సో డీవీటీ అంటే ఏంటి, సో డైలీ లైఫ్లో మనం చేస్తున్నటువంటి ఎటువంటి మిస్టేక్స్తో కూడా డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.